సమయంలో ప్రభు బలలో మనం పాలు పొందబోతుండగా ఆదికాండం 19వ అధ్యాయం తీసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, అన్నులారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఇక్కడ మనం ఆగుతాము. అంటే అధ్యాయం అంతట్లోకి వెళ్తాం కనుక చిత్తమైతే లోతును గూర్చి మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటూ వచ్చాము. ఆ లోతును గూర్చి కూడా ఈరోజు మనం ప్రభు అనుమతిస్తే మన కొరకు ఏం దాచించాడో, వారికి సంభవించినవి దృష్టాంతములుగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడి ఉన్నవి కనుక మనం పొంది మన జీవితాలు సవరించుకొని యోగ్యంగా బల్లో పాలు సిద్ధపడదాం. మిగిలిన భాగాలు మన అవసరం కొలది వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నిశ్చయముగానే మీరు ఆరాధనకారుడు, మీరు నీతిమంతుడు, మీ నామము పరిశుద్ధమైంది. దేవుడు నీతిమంతుడయ్యుండి ఇప్పటి కాలమందు క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసం ద్వారా నీతిమంతులుగాను తీర్చువాడునై ఉన్నాడని బైబిల్ చెబుతోంది. ఇటు కార్యం మీరు ఏమై ఉన్నారో, మీరు ఏం చేశారో మా జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఇంకా ఆయా తలంపులు, అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యోగ్యంగా బల్లో పాలు పొందడికై మా గమనాభిచ్చిన మీ వాక్యాన్ని మీ ఆత్మ ద్వారా మా అక్కర కొద్ది పంచి మాకు పెట్టి సరి చేసుకొని మా జీవితాలు నూతనంగా సమర్పించుకొని బల్లో పాలు పొందడికై సిద్ధం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 19వ అధ్యాయము యోబు గ్రంథము. ఆ సాయంకాలం 1వ వచనం, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. ఇక్కడ
లోతును గూర్చి మనము చూస్తాం. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను అనేది. అయితే ఇది రెండవ తలంపుగా మనం చూద్దాం. ఈ రెండవ తలంపుకు మనం రాకముందు మరొక తలంపు కాదనం, మనం పంచుకోబోయే తలంపు ఏమైతే ప్రభు మనకిచ్చాడో అది రెండంతలుగా మనం చూస్తాము. కాబట్టి మొదటిదిగా ఒక మాట జ్ఞాపం చేయాలి. ఏంటంటే, లోతు గూర్చి ఇక్కడ ఒక మాట రాయబడింది. 19వ అధ్యాయం, దయచేసి రండి, 29వ వచనం చివరి భాగం. ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. 19, 29 గమనించారు కదా. కనుక ఇక్కడ నేను జ్ఞాపం చేయాలని కోరుతున్న మొదటి తలంపు ఏంటంటే, ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను అని. ఇది మొదటి తలం. నాశనము అనే ఈ మాట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సహా వాడాడు. దొంగతనమును, హత్యయు, నాశనమును చేయుటకు తప్ప మరి దేనికిని రాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము అంటే అదే మరి అడిగింది. కాపీ కొట్టేయని చెప్పండి, చెప్పావు నీకు ఫస్ట్ మార్క్స్. 10వ వచనం, దొంగతనమును, హత్యయు, నాశనము చేయుటకు తప్ప మరి దేనికిని రాడు. నాశనము అని మాట. ఇది ఎక్కడ ఆరంభమైంది? ఈ మాట ఎందుకు ప్రభు చెప్పాడంటే ఆదికాండం దగ్గర వెళ్ళి. కాబట్టి దేవుడు సృజించిన మానవుడు దేవుని వాడు. నీవు నేను దేవుని వారముగా ఉండవలసిన వారు. ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యంగా ఉండవలసిన వారు. అయితే దురదృష్టకరమైన సంగతి ఏంటి అంటే, బైబిల్లో పౌలు అన్నాడు ఆ మాట. అది చెప్పుకుందాం ఎక్కువ వ్యాఖ్యానించకుండా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, నేను శరీర సంబంధినై పాపమునకు అమ్మబడిన వాడును. ఆ పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై, కాబట్టి నేను పాపానికి అమ్మబడ్డాను. ఇది లోకములో దేవుడు సృజించిన ప్రతి మానవుని యొక్క ఆధ్యాత్మికమైన అనుభవం. దేవుడు మానవుని యథార్థవంతునిగా సృష్టించాడు. యోబు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం తర్వాత చూడండి 19వ వచనం. అయితే మనము మన మార్గాలను చెరిపివేసుకొని దేవునికి విరోధంగా మనం పాపం చేసిన వారు, మనల్ని మనం పాపానికి అమ్ముకున్నవారు. అందుకై ఇప్పుడు దేవుని శిక్ష, దైవోగ్రత వచ్చింది. నాశనం అనేది సంభవించింది. కాబట్టి అపవాది ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఈ మాట మనకు అన్వయించుకుందాం. నిన్ను దొంగతనం చేశాడు, నిన్ను హత్య చేశాడు, నిన్ను నాశనం చేశాడు. ఈ మాటలు ఏదో ఎవరి గురించో ప్రభు చెప్పడం కాదు. ఈ మాటలు ఈ రోజుకు ఇక్కడ ఇంకా ప్రభువును ఎరగని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారిని గూర్చి ప్రభు నీతో ఈ మాట అంటున్నాడు. నిన్ను నీ పేరు పెట్టుగా. ఆ దొంగ ఎవడో కాదు, వాడు అపవాది, సాతానుడు. కాబట్టి నిన్ను దొంగలించాడు దేవుని యొద్ద నుంచి, నిన్ను హత్య చేశాడు, దేవుని జీవంలోండి వేరు చేశాడు. ఎఫెసీ 4:18. నిన్ను నాశనం చేశాడు. ఎందుకు? పాపం వలన వచ్చే జీతము నిత్యమైన మరణం, నరకం, అగ్ని ఆరదు, అది వారి పురుగు చావదు. అందుకని ఇప్పుడు యేసుప్రభు వారు దేనికి వచ్చాడనే విషయానికన్నా వస్తే 19వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనం. బైబిల్ చూడండి, కనీసం బైబిల్తో తిప్పండి. 19, 10వ వచనం చదవండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికే వచ్చాడు. ఇది ఈ రోజున. అయితే సొదొమ గొమొర్రాల దగ్గర వెళితే లోతును నాశనమును కాకుండా నాశనం. కాబట్టి లాట్ వాజ్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ బీయింగ్ డెస్ట్రాయింగ్. అంటే లోతు నాశనము చేయబడవలసిన స్థితిలో ఉన్నాడు. అయితే లోతు కొరకై దేవుడు ఎవరిని పంపించాడంటండి? ఇద్దరిని పంపించాడు.
అబ్రాహాం దగ్గరికి ఏమో ముగ్గురు వచ్చారు, లోతు దగ్గరికి ఏమో ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. ఒకవేళ ఆ ముగ్గురులో ఇద్దరు వచ్చారో లేక ఇంకా వేరే ఇద్దరు వచ్చారో నాకైతే తెలియదు. మీరు అది అనుకోవచ్చు, ఇది అనుకోవచ్చు, ఇబ్బంది ఏమి లే. కాకపోతే ఇక్కడ మేము నాశనం చేయవచ్చుమి అని అన్నప్పుడు దీస్ ఆర్ ది క్రియేటెడ్ ఏంజల్స్. ఈ ముగ్గురు కూడా సృజించబడిన దూతలు అని ఖచ్చితంగా చెప్పచ్చు. తండ్రి నాశనం చేయాలని ఉద్దేశం కాదు, కుమారుడు నాశనం చేయడానికి లోకానికి రాలేదు, పరిశుద్ధాత్మని పంపినప్పుడు నశింపజేయడం కాదు కానీ ఒప్పించి దేవునిలోకి తిప్పడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ ముగ్గురు తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు కావు. అందుకని ఒకవేళ ఆ అబ్రాహాం దగ్గరకు వచ్చినప్పుడు ముగ్గురు వారు వచ్చారేమో, కానీ లోతు దగ్గరికి వచ్చినప్పుడు, సదుమకు వచ్చినప్పుడు ఇద్దరే వచ్చారు. కాబట్టి దే మే బి డిఫరెంట్ ఫ్రమ్ దోస్ 3 పీపుల్. వారు ముగ్గురు నుంచి వీరు వేరైన వారు కావచ్చు. దూతలు నాశనం. కాబట్టి దూతలు దేవుని యొక్క సెలవును, ఆజ్ఞను వారు ఎగ్జిక్యూట్ చేసేవారు, వారు దాన్ని జరిగించేవారు. సరే, దూతల గురించి కాదు ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. అయితే ఆ దూతలు వచ్చి చెప్పిన మాటలు ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆదికాండం 19వ అధ్యాయము 12వ వచనం. నేను క్లుప్తంగానే మాటలు మాట్లాడతాను. 12వ వచనం, నీవు వెలుపలికి తీసుకొని రమ్ము. అంటే నీవు వెలుపలికి రమ్ము, లాట్ యూ కమ్ అవుట్. అది ఒక మాట మనం చూస్తాం. రెండవ మాటకు మనం వస్తే కనుక 19వ అధ్యాయం 16వ వచనం, అతడు తడవు చేసెను. లాట్ లింగర్డ్. లాట్ లింగర్డ్. లోతు తడవు చేశాడు. మూడవ మాటకు వస్తున్నాను. 19వ అధ్యాయము అల్టిమేట్గా ఏమైంది? ఆ నాశనము మధ్యను 29, లోతు నశించకుండా అతనిని తప్పించెను. కాబట్టి ఇక్కడ లాట్ వాజ్ కమాండెడ్ టు కమ్ అవుట్ అండ్ లాట్ వాజ్ లింగరింగ్, అంటే తడవులాడుతున్నాడు. తర్వాత మూడవది అయితే లాట్ వాజ్ ఎస్కేప్డ్, లోతు తప్పించబడ్డాడు అని 3 మాటలు మనం చూస్తాం. ఈ 3 మాటలు మనం గమనిస్తే ఈరోజు మనలో చాలామంది, ఒకవేళ ఇంకా మొదటి ఈ 3 మాటల యొక్క ఈ తలంపులు మనకు అన్వయించుకొని మనం ఎక్కడున్నాము అనేది ఆలోచన చేసుకోవడం చాలా అవసరం. ఇక నేను మళ్ళీ 3 మాటల గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆ దూతలు లోతుకి ఇచ్చినటువంటి ఆహ్వానం ఈరోజు నీకు ఇవ్వబడుతుంది. నీవింకా జన్మించిన పాపులను జీవిస్తూ అపవాది చేత దొంగిలించబడిన వాడై, హత్య చేయబడిన వాడవై, దానివై నాశనమును జోగుతున్న నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. ఆ రోజు దూతలు పిలిచారు, ఈరోజు యేసు ప్రభు వారు నిన్ను పిలిచారు. ది వెరీ సన్ ఆఫ్ గాడ్, నాట్ ది ఏంజల్స్ క్రియేటెడ్, బట్ ది వన్ హూ ఎగ్జిస్టెడ్, వన్ హూ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. లోకం ఆరంభం నుంచి ఉన్నవాడును అనువాడును చెప్పుచున్నా ఆ అనంతమైనటువంటి దేవుడు, దైవ కుమారుడు నిన్ను రమ్మంటున్నాడు బయటికి. అయితే నువ్వేం చేస్తున్నావు మరి? రెండవది, లోతు తడవులాడెను. ఇక్కడ కూర్చొని నీవు ఇంకెవరివైనా ప్రభు మాటకు విధేయత చూపకుండా, లోబడకుండా, ఆయన పిలుపుని అందుకోకుండా తడవులాడుతున్నావా? మత్తయి 11:20 అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా నా యొద్దకు కమ్ టు మీ, లేక కమ్ అవుట్ అని ప్రభు పిలుస్తుంటే నీవు ఇంకా తడవు చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు. భద్ర సామెత చెబుతారు, ఆలస్యము అమృతం ఏమవుతుందంట? విషమవుతుంది. దిస్ విల్ బి ట్రూ ఇన్ యువర్ లైఫ్. ఇది నీ జీవితంలో నిజమవుతుంది కనుక దయచేసి గమనించు. అందుకని ఆ మనుషుల కూడా జ్ఞాపం చేస్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏశావు గూర్చి అక్కడ ఒక పదం వాడాడు, చూడండి దయచేసి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏశావును గూర్చి 12వ అధ్యాయంలో వాడబడిన పదం
చూడండి దయచేసి 12వ అధ్యాయము నేను చదువుతాను. 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను, దానికోసం శ్రద్ధతో వెతికినను, మోరు మనసు పొందని అవకాశం లేకుండా. ఆ పదం మీ బైబిల్లో గుండ్రంగా గీసి పెట్టుకోండి. ఏ పదం అది? ఆ తరువాత. ఇది మీకు జ్ఞాపం చేస్తున్నాను ఇక్కడ కూర్చున్నావు. ఒక్కొక్కరికి ప్రభు నిన్ను పిలుచుతున్నప్పుడు నీవు రాకుండా ఉంటే ఆ తరువాత అనేది నీ జీవితంలో ఒకటి వస్తుంది. ఆ తరువాత నువ్వు ఏడ్చు, కన్నీళ్లు గార్చు, ఆశీర్వాదం పొందగోరు. నువ్వు ఏం చేసినా నీకు అవకాశం రాకపోవచ్చు. కాబట్టి నౌ, నాట్ టుడే, నౌ, నాట్ నెక్స్ట్, నౌ, ఇప్పుడు బయటికి రమ్మంటుంటే ప్రభు మాట విధేయత చెప్పు ఒక మాట. ప్రభు నన్ను రమ్మంటున్నావు, నేను తడువు చేయను. ఇప్పటికే తడువు చేసి చాలా ఇబ్బందులు పడ్డా, ఎన్నో నష్టాలు పడ్డాను జీవితంలో. నేను ఎరుగుదును, నేను లోబడి ఇష్టపడుతున్నాను, నన్ను అంగీకరించమని చెప్పు. నీ బట్టి తీర్మానం చేసుకుంటే ఆ 29వ వచనం 19:29 నీది విషయంలో సార్థకమవుతుంది. ఏంటది? నాశనము మధ్య నుంచి లోతుని ఏం చేశాడంటే అండి, రక్షించాడు అని. లోతు తప్పించబడ్డాడు లేక రక్షించబడ్డాడు. ఇది నీ అనుభవం అవుతుంది. ఇది మోరు తలంపుగా నేను చెప్పాలని ఈ మాటలో మీతో పంచుకుంటూ వచ్చాను. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రియమైన సోదర సోదరులారా, పైన కానీ క్రింద కానీ కూర్చొని ఎవరివైనా ఏదో వస్తున్నావు పోతున్నావు, కానీ అయితే ఈరోజు గుండె మీద చేయబెట్టుకొని ప్రభు నన్ను పిలిచాడు, నేను ఆయన పిలుపునకు లోపడ్డా, ఎన్నోసార్లు తడువు చేశాను, ఈ రోజైనా నేను లోపడుతున్నాను. అటు తీర్మానం నువ్వు చేసుకుంటే లోతుకు వల్ల నీవు తప్పించబడతావు నాశనం నుంచి. తర్వాత తలంపుకు వెళదాం. ఆదికాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. నేను ఆ ముఖ్యమైన మాటలు చదువుతుంటాను. అంటే మిగిలినట్టు ముఖ్యం కాదనేది కాదు మన తలంపు. ఆ దేవదూతలు చదివించిన లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. ఇది 2వ తలంపుగా జ్ఞాపం చేస్తున్నాను. లోతు సొదొమ గవిని యొద్ద ఏం చేశాడంటే అండి, కూర్చున్నాడు. దీనికి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. లోతు క్రమేపీ జరిగిన పతనం, ది గ్రాడ్యువల్ డిక్లెన్షన్ ఆఫ్ లాట్స్ స్పిరిచువల్ లైఫ్. లోతును గురించి పోయిన వారం మనం చెప్పుకున్నప్పుడు నీతిమంతుడైన లోతు అని మన ప్రభు అన్నాడు. పేతురు ఆయన గురించి నీతిమంతుడని రాసిన మాట మనం చదివాం, నీతిగల మనసు అని చదివాం. అయితే ఇలాంటి లోతు నీతిమంతుడయ్యిండి, నాశనం నుంచి తప్పించబడినవాడయ్యిండి, తన ఆత్మీయ జీవితంలో తగ్గుతూ పోయినాడు పతనం. అయితే ఇక్కడ సొదొమ నుంచి తప్పించబడ్డాడు అనేదే కాదు, హీ వాజ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అబ్రహాం. అబ్రహాముతో తాను పాలిభాగస్తులో ఉన్నాడు. అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలువగా అబ్రహాముతో కూడా ఇతను బయలుదేరి వచ్చాడు. వాళ్ళు తేని లేకపోతే ఇతను ఇష్టపూర్వకంగా రాని, వయసు వచ్చినాడే కాబట్టి ఇష్టపూర్వకంగా రాకుండా ఉంటే ఎవరు తేలేరు అనుకోండి, వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి నేను పోయిన వారం అంతకుముందు వారు ఒక మాట చెప్పా, లోతు నీతిమంతుడిని ఇలాగ సాక్ష్యం పొందాడు అనంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. కాబట్టి లోతు నీతిమంతుని క్రొత్త నిబంధనలో కూడా తన గురించి వ్రాయబడినప్పుడు లోతు కూడా నమ్మాడు అనే మాట నేను ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను. నీతిమంతుడు. కాబట్టి ఇలాగా నమ్మి రక్షించబడిన దేవుని బిడ్డలు వారి జీవితములలో వారి పతనావస్థను గురించి మనం చూస్తాం. గ్రాడ్యువల్ డిక్లెన్షన్ ఆర్ డిజనరేషన్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయమైన నీతియుక్తమైన మన జీవితంలో క్రమేణా తగ్గిపోతూ పతనావస్థకు చేరే పరిస్థితితో కూడా జీవితం. ఇది రెండవదిగా ఇక్కడ మనం దాని గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. అబ్రహామును విడిచిపోయినప్పుడు లోతు ఎక్కడికి వచ్చాడని రండి. ఆదికాండం
13వ అధ్యాయం త్రిపడి మీ బైబిల్ దయచేసి 13వ అధ్యాయము 12వ వచనం. అబ్రాము కనానులో నివసించను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి. పట్టణముల ఆ మైదానమందు ఉన్న పట్టణముల ప్రదేశంలో, ఏ పట్టణం అనేది చెప్పలే ఇక్కడ. 5 పట్టణాలు ఉన్నాయండి. 5 పట్టణాలు అలాంటి పట్టణాలే. అయితే ఏ పట్టణంలోకైనా వెళ్ళాడా అన్న సంగతి ఇక్కడ మనకు క్లియర్ కట్గా లేదు. అందుకని ఆ మైదానంలో 5 పట్టణాలు ఉన్నాయి. అయితే మనిషి ఏ పట్టణానికైనా పోయినాడని లేదు. కాబట్టి ఈయన ఫస్ట్ స్టెప్ ఆఫ్టర్ లీవింగ్ అబ్రాముని విడిచిపెట్టాక మొట్టమొదటి మెట్టు తాను మైదానాల్లో ఎక్కడో ఉన్నాడు. ఏ ఊరికి పోవడానికి సాహసించినట్టుగా లేడు. ఈ 5 పట్టణాలు ఏ పట్టణానికైనా, అది నా అసంప్షనే కానీ, బట్ ఇట్ ఇస్ నాట్ మై, అంటే నాకు ఖచ్చితమైనటువంటి మాట కాదు, నేను తలంచుతున్నా, ఊహిస్తున్నాను అట్లా. ఎందుకంటే ఆయన ఆత్మీయ జీవితంలో పతనాన్ని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మొదటిగా అది చెబుతున్నాను. ఆ తర్వాత రెండవదిగా మనము గమనించినట్లయితే 14వ అధ్యాయము 12వ వచనం. 14వ అధ్యాయం 12. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? కాపురం అక్కడ నుంచి షిఫ్ట్ చేశాడు. ఒకవేళ మైదానంలో గుడారం వేసాడేమో తెలియదు, టెంపరీ. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడున్నాడు? ఇక్కడ డైరెక్ట్గా సూటిగా ఓపెన్గా లార్డ్ డ్వెల్ట్ ఇన్ సొడమ్. కాబట్టి తన గుడారం తీసి ఇక్కడ వేసింటాడు. ఈ అబ్బా కొడుకులు గుడారాలు తీసేసేది అలవాటే. ఎవరు అబ్బా కొడుకులు చెప్పరండి? అబ్బా కొడుకులు అంటే అబ్రాము, లోతు. అంటే పెద్ద అబ్బా అనుకోయినా, అంటే నాయన అని అంటున్నాను, అబ్బా కొడుకులు అంటే. సరే, ఇప్పుడు ఈయన మైదానంలో నుంచి కొన్ని రోజులు అయిందో ఎంత టైం మనకు తెలియదు, కానీ సొదొమలో గుడారం వేశాడు, సొదొమలో కాపురం ఉండెను అనే మాట మనము చూస్తాం. అది రెండవది. ఆ తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం. 19వ అధ్యాయం 1వ వచనం. లోతు సొదొమ గవని యందు కూర్చుండెను. వాస్తవంగా గౌన్ల యందు కూర్చోవడం అనేది మనకు బైబిల్లో చక్కగానే ఉంది ఒక మాట. అంటే ఇక్కడ గౌని యందు కూర్చున్నాడని మనం చూస్తాము. అయితే కొంతమంది దీన్ని ఇంకా వేరే వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే 18లో అబ్రాము తన గుడారపు ద్వారమునొద్ద కూర్చున్నాడు ఎండవేళ్ళలో. అయితే ఈయన పొద్దుగుకి చీకటి పడే టైంలో ఈయన ఎక్కడ కూర్చున్నాడట? గౌనితో కూర్చున్నాడు. ఆయనేమో గుడారం ద్వారం దగ్గర కూర్చుంటే ఈయనేమో గౌనితో కూర్చున్నాడు. కొంతమంది దీన్ని జస్టిఫై చేస్తారు. ఎట్లా జస్టిఫై చేస్తారంటే, ఎవడొస్తాడో ఊర్లోకి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆతిథ్యం ఇద్దామని చెప్పేసి అని లోతు వెయిట్ చేస్తున్నాడు అని చెబుతుంటారు. ఒకవేళ కాదని నేను ఆ విషయంలో కానీ అంతకంటే మించి నేను లోతు సొదొమ గౌని యొద్ద కూర్చున్నాడు అన్నప్పుడు గవిని గురించి బైబిల్ ఏం చెబుతుంది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయాలి. ఒకవేళ ఎక్కువగా వాక్యాలు చూపను కానీ రూతు గ్రంథం 4వ అధ్యాయంలో బోయజు రూతును మోయాబీరాన్ని పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేస్తున్న తలంపులో ఆడు గౌని దగ్గర కూర్చున్నాడట. అక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ దారిన పోతున్నాడు. ఎవరు? ఇతనికంటే ఇంకా సమీప జ్ఞాతి అయినటువంటి ఎవరైనా ఎలిమెలెకు, ఎవరు సరే అతను రూతుకు బంధువు. అప్పుడు అతన్ని పిలిచి ఏమన్నాడంటే, నీవు నాకంటే సమీపమైన బంధువు కాబట్టి ఏదో తీర్మానం చేయి. ఇక్కడ నువ్వు చేసుకుంటావా ఈ స్త్రీని, నువ్వు సంపాదించుకుంటావా, సంపాదించుకో, లేకపోతే నీ తర్వాత నేను ఆమెను సంపాదించుకోవాలి, ఏమంటావు అని అన్నాడు. ముందేదన్నాడు, తర్వాత. కాబట్టి అక్కడ ఏ డెసిజన్ వాజ్ మేడ్ అట్ ది గేట్స్ ఆఫ్ ది సిటీ. పట్టణపు గుమ్మములు గౌన్ల యొద్ద ఒక తీర్మానం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం రూతు గ్రంథంలో ఆ మాట మనం చూస్తాము.
4వ అధ్యాయం 1వ వచనంలో రూతు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత అదే సమయంలో మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట కొద్దామా? నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. 18వ వచనం మత్తయి 16:18. ది గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివెయిల్ అగైనెస్ట్ ఇట్. అంటే పాతాళము గుమ్మములు అన్నాడు. గుమ్మములు, గేట్స్ ఆఫ్ హెల్ అంటే ఏంటి? ఇక్కడ పాతాళ గుమ్మాలు, ఇక్కడ గుమ్మాలంటే ఏంటో కాదు, ఇవన్నీ సాతాను యొక్క ఆలోచనలు, సాతానుల యొక్క తీర్మానాలు. నేను సంఘాన్ని కడతా అని ఆయన అంటుంటే సాతాను కూడా తాను చేయాలని తలంపులు తనుకున్నాయి. అయితే ప్రభు అన్నాడు వాని ఆలోచనలు తలంపులు ఏం నెరవేరవు. కాబట్టి గుమ్మాలు ఇలాంటి తలంపులను, ఆలోచనలు మనకు జ్ఞాపం చేస్తుందని అక్కడ నేను మీకు జ్ఞాపం చేశాను. 49వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం ఆది కాండములో అక్కడ యాకోబు ఒక మాట అంటాడు. ఏమన్నాడు యాకోబు 49:5లో? నా ఘనమా, నేను చిన్న చిన్న మాటలే చెప్పుకుంటూ పోదు, నా ఘనమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎక్కడ చేరొద్దంట? డు నాట్ జాయిన్ దేర్ అసెంబ్లీ. లేక తెలుగులో ఆలోచన అన్నాడు. కాబట్టి వారి ఆలోచనలతో, వారి తలంపులతో నా ప్రాణమా, నా ఘనమా నువ్వు చేరకు. ఇది యాకోబు అన్నాడు. కానీ లోతు అలాగా అనుకోలే. కాబట్టి చూడండి ఎట్లా దిగిపోయినాడు. కనుక అక్కడికి పోయి గౌన్ల దగ్గరది ఆ మైదానంలో ఉన్నవాడు సొదములోకి వెళ్ళిపోయాడు. తర్వాత సొదములో గౌన్ల దగ్గరకు వెళ్ళాడు. గౌన్ అనే మాట నేను జ్ఞాపం చేస్తున్నాను ఈ సంగతులన్నీ. కాబట్టి ఆ గవిని ఏం చూపిస్తుంది అనడానికి 3 సంగతులు నేను మీకు స్పష్టంగానే జ్ఞాపకం చేశాను. అయితే దేవుని వాక్యం ఈ సంగతుల గురించి ఏం చెబుతుంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చున్నాడు. కాబట్టి లోతు ఎక్కడికి పోయినాడు? ఇప్పుడు ఇలాంటి స్థలానికి పోయినాడు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, అవును నిజమే, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా నీతిగా తీర్చబడి రక్షణ పొందాం, తప్పించబడ్డాము దేవుని స్తోత్రం నాశనం నుంచి. అయితే ఈరోజు మన స్థలం ఏంటి? మన స్థానం ఏంటి? మనం ఎక్కడున్నాం? కాబట్టి లోతు నీతిమంతుని లోతు యొక్క జీవితంలో ఆ డిజనరేషన్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా ఒకే రోజుగా హఠాత్తుగా జరిగింది కాదు. బట్ ఇట్ హెస్ టేకెన్ ప్లేస్ గ్రాడ్యువలీ. ఒకటి అబ్రాహాముని విడిచిపెట్టడం, రెండవది మైదానంలోకి వెళ్ళడం, మూడవది సొదొమలోనికి వెళ్ళడం, నాలుగవది సొదొమ గౌన్ల దగ్గర ఆయన కూర్చోవడం. ఇలాగ స్టెప్ బై స్టెప్. ఈరోజు ఏ స్టెప్లో ఉన్నావు మనం ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు రక్షించబడ్డావు కాదండి. యవనస్తులు ఏ వయసులో ఉన్నవాళ్ళైనా. అయితే ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని, ఆర్ వి గోయింగ్ ఇన్ డిజనరేషన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మన ఆత్మీయ జీవితంలో దిగువకు మనం పతనానికి దిగిపోయే వారంగా ఉన్నామా? అయితే నువ్వు ఎక్కడున్నావా? అబ్రాహామును విడిచిపెట్టిన చోటు ఉన్నావా? నీతిమంతుని అబ్రాహామును పోయిన వారు నేను దాని గురించి నేను మీకు చెప్పాను. రెండవది దైవ ఉగ్రతకు పాత్రమైన ఆ 5 పట్టణాల మైదానంలో ఎక్కడ ఉన్నావా? మూడవది ఇంకా మించి ఆ సొదొమ పట్టణంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నావా? ఇంకా మించి ఆ సొదొమ గొమొర్రాల సొదొమ గౌన్ల దగ్గర వెళ్ళావా యాజ్ పెద్ద మనిషివిగా? వన్ అమాంగ్ దెమ్ సిట్టింగ్. ఇంకొక మాట చెప్తాను, అంతవరకు ఆగుతా. ఇంకొక మాట ఏంటి? 19వ అధ్యాయం రండి దయచేసి. ఆది కాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయము ఆది కాండం 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి. 5వది ఇక్కడ నేను ఆగుతాను, ఇంక ఎక్కువ చెప్పను. 3వ భాగాన్ని వెళ్తాం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న అల్లుడు. పెండ్లాడి వియ్యమందే పరిస్థితి వెళ్ళాడు. బైబిల్లో వియ్యమందడం అనే విషయాన్ని గురించి మనకు బాగానే తెలుసు. అర్థమైందా?
యెహోషాపాతు యూదా రాజు, చక్కని మంచి రాజు. అయితే తన కుమారునికి ఎవరిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు? ఎవరిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు చెప్పరేంటి? ఆహాబు కుమార్తె. ఏం పేరు? ఏం పేరు? కొంచెం యెజెబెల్ అని చెప్పండి. యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. యెజెబెలును పెళ్లి చేసుకోవడం ద్వారా వారు ఏం కన్నారు? ఎవరు యెజెబెల్ ఆఖరికి? తన కుమారులను మొత్తం చంపేసింది. అతల్య ఈ యెజెబెలు కుమార్తెను మళ్ళీ వాడు పెళ్లి చేసుకున్నాడు. ఎవడు? యెహోరాము. అహజ్యా పెళ్లి చేసుకుంటే ఆఖరి ఒక టైం వచ్చింది. అహజ్యా చంపబడ్డాడు. తనకు కుమారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈమెకు పడింది దేని మీద కన్ను? దేని మీద అంటే సపరేట్ అండి. అంటే మీకు తెలియదండి. ఓకే, సింహాసనం మీద కన్ను పడింది. దేని మీద కన్ను పడింది? సింహాసనం. ఏ సింహాసనం మీద అంటే? రాజులు కూర్చునే సింహాసనం, యూదా రాజులు కూర్చునే సింహాసనం మీద. 122వ కీర్తన ఏం చెబుతుందండి? దావీదు సింహాసనం అక్కడ స్థాపించబడి ఉన్నాయి. ది థ్రోన్స్ ఆఫ్ డేవిడ్స్ వర్ దేర్ ఎస్టాబ్లిష్డ్. ఇది దేవుని యొక్క ఏర్పాటైతే అలాంటి దాని మీద ఈ పనికి మాలిన విగ్రహారాధికురాలు, దుర్మార్గురాలు యొక్క దృష్టి పడింది. దీని అంతటికీ కారణం ఎవరు? యెహోషాపాతు. ఏ సిన్సియర్ కింగ్, డివోటెడ్ కింగ్, మంచి రోజే. అయితే మిస్టేక్ చేశాడు, తప్పిదం చేశాడు. అది పోత వచ్చిన 2-3 తరాలకు చాలా నష్టపడిపోయిన పరిస్థితి. అతల్య కాబట్టే నీ హృదయం అనే సింహాసనం మీద, నీ జీవితం సింహాసనం మీద, నీ కుటుంబము అనే సింహాసనం మీద కూర్చుంటుంది అతల్య. జాగ్రత్త. అందుకనే వియ్యమొందే విషయంలో జాగ్రత్త. ఏమైందో ఈ లోతును గురించి మనం చూస్తాం. అంటే ఎవరైతేనో అబ్రాహామును గురించి ఒక మాట చెబితే ఇంకా మీకు తేటగా అర్థమవుతుంది. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును పెళ్లి చేయాలనుకున్నప్పుడు తన ఇంటి పెద్ద దాసుని ఎలియాజరుని పిలిచి తొడ కింద చేయి పెట్టించుకొని ఒక ప్రమాణం చేయించుకున్నాడు. ఏం ప్రమాణం చేయించుకున్నాడు? ఈ దేశపు కుమార్తెల్లో ఎవతను నా కుమారుడైన ఇస్సాకును పెళ్లి చేయ, ఆ దేశాన్ని వెళ్ళి నా స్వజన దగ్గర అక్కడి నుంచి తేవాలి. ఒకవేళ రాదంటే ఇస్సాకును తీసుకొని పొమ్మంటావా అంటే, ఏయ్ జాగ్రత్త, ఇస్సాకును మరలా అక్కడికి తీసుకొని పోవడానికి కూడా లే. కానీ ఎలియాజరు ఎంతో నమ్మకస్తుడు, వెళ్ళిపోయాడు. కానీ అబ్రాహాము చెప్పినట్టు కనుగొన్నాడు. దేవుని స్తోత్రం. అయితే అబ్రాహాము తలంపు అదైతే ఈయన తలంపు, లోతు యొక్క తలంపు ఏంటంటే ఆ సొదొమ గొమొర్రాల ఆ స్త్రీలు, ఆ పురుషులను కుమార్తెలకు ఎంగేజ్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ కామెంట్స్ ఉంటాయి. కొంతమంది అలాగ చెబుతూ ఉంటారేమో తెలియదు. కానీ నేను ఇంకా ఎక్కువగా దీని గురించి ప్రస్తావించాను, ఎందుకంటే ఇంకా మరికొన్ని తలంపులు మనకున్నాయి కాబట్టి. కనుక ఇప్పుడు రెండవ తలంపు ఏమిటి అంటే, లోతు జీవితంలో డిగ్రేడేషన్ అనేది 19వ అధ్యాయము ఇందాక మనం చెప్పాం. 12వ వచనమైనా మనం చూసుకున్నాము. ఎన్నో వచనం? లోతు 14వ వచనం చెప్పుకున్నాం. కనుక ఈ ప్రకారం లోతు తన జీవితంలోనికి చాలా దిగజారిపోయినాడు. ఇందాక గౌను దగ్గర కూర్చున్నాడు అనే మాట 9వ వచనంలో ఒకటి ఉంది. వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి ఎవరిగా ఉండ చూస్తున్నాడట? ఏర్పరిగా ఉండ చూస్తున్నాడు. సరే, ఇది కూడా కలుపుకోండి అందులో. కాబట్టి రెండవ తలంపు ఇక్కడ మనం చూసాం. అందుకే మనం ఎక్కడున్నాం ఒకసారి ప్రశ్నించాం. ఆ చివరి మాట జ్ఞాపం చేస్తున్నాను. యవనస్తురాలకు హెచ్చరిక. మన సొంత ఆలోచనలు తలంపులు పనికిరావు. కాబట్టి చివరికి కుమార్తెలు పెళ్ళాడనైనటువంటి ఆ పురుషులతో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారో మనకు తెలుసు. కాబట్టి నువ్వు అనుకోకు నీ సొంత తలంపు ఏమని. పెళ్లి చేసుకుంటే నేను తిప్పుకుంటాను, నేను దారి తెచ్చుకుంటాను, నా మాట కాదని పోతాడా, కాదని పోతాదా, కాదని పోతాడా, కాదని పోతాదా అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. జాగ్రత్త ఈ విషయంలో. దట్ స్పీక్స్ ఆఫ్ ది డిగ్రేడేషన్
ఆర్ డిజనరసీ ఆఫ్ లార్డ్స్ స్పిరిచువల్ లైఫ్. 3వ తలంపు వెళ్దాం. 19వ అధ్యాయం ఇక్కడ మరొక మాట మనము గమనిస్తాం. 19వ అధ్యాయం 16వ వచనం. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపట్ట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతుల్లో పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిది. ఇక్కడ నేను ఈ మాట ఇందాకనే అంటే రక్షణ విషయంలో నేను చెప్పాను. అయితే ఇక్కడ 3వ తలంపు ఏమిటి అని అంటే, ఆ వచ్చిన దూతలు 2 ఏం చేశారంటండి, అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతుల్లో పట్టుకొని ఏం చేశారు, ఊరి బయట. ఇక్కడ 3వ తలంపు ఏంటి అని అంటే, ఇంతకుముందు అబ్రహాము లోతులు 2 గూర్చి మనం చెప్పుకున్నాం. ఆ తలంపు అబ్రహాము లోతులు కనానుకు వచ్చారు. కనాన్ నుంచి ఎక్కడికి వెళ్ళారట, నెగెబుకు వెళ్ళారు, దక్షిణ దిక్కుగా వెళ్ళారు. ఇంకా ప్రయాణం చేయొచ్చు. ఆ తర్వాత అది నెగెబు ఎండిన ప్రాంతం. అక్కడ కరువు రాగానే ఎక్కడికి వెళ్ళారట, ఐగుప్తుని వెళ్ళారు. అయితే తర్వాత ఇంకో మాట చెప్పా పోయిన వారం, అబ్రహాము లోతును తనతో కూడా వెంట పెట్టుకొని వచ్చిన 13వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి వీరిద్దరూ మళ్ళీ ఎక్కడికి వచ్చారు అని అంటే, నెగెబుకు వచ్చారు, ఐగుప్తు విడిచిపెట్టారు, నెగెబుకు వచ్చారు, నెగెబు నుంచి మళ్ళీ బేతేల్ హాయికి మధ్యకు వచ్చారు. అక్కడి నుంచి మొదట తాను బలిపీఠం కట్టిన చోటుకి వెళ్ళిన కనాను ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వచ్చినప్పుడు అబ్రాహామునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా ఆ స్థలానికి వచ్చారు. ఆ సందర్భాలు నేను చెబుతూ తలంపు చెప్పాను. ది రెస్టోరేషన్ ఆఫ్ ఏబ్రహాం అని మాత్రమే చెప్పా. బట్ అట్ ది సేమ్ టైం అబ్రాహాము తిరిగి సమకూర్చబడడం మాత్రమే కాదు, తనతో కూడా లోతు సమకూర్చబడ్డాడు. అబ్రాహాము అతను వదిలిపెట్టలే. బికాస్ హీ వాజ్ ది రెస్పాన్సిబుల్ టు గైడ్ హిమ్ ఇన్ టు దిస్ టెంప్టేషన్ అని అందాం ఒక మాట, టు ఈజిప్ట్. అయితే ఐగుప్తులో వచ్చి తిరిగి బయటకు వచ్చేటప్పుడు కూడా అబ్రాహాం టుక్ కేర్, శ్రద్ధ తీసుకున్నాడు. దేనికి, అరే వీడిని ఇక్కడ వదిలిపెడితే ఎట్లా అని చెప్పి వాడిని అక్కడి నుంచి కూడా తీసుకువచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకోతున్న మాట ఏంటంటే, 3వ తలంపు 19వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇంత డిగ్రేడేషన్, ఇంత డీజనరేషన్ ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత ప్రభు అయిన దేవుడు లోతును అక్కడి నుంచి బయటికి తేవాలని కోరుతున్నాడు. God wanted to restore and bring back Lot. దేవుడు లోతును సమకూర్చాలని, లోతును ఆ స్థితి నుంచి బయటికి తేవాలనేది దేవుని యొక్క అభిష్టం. అందుకని ఆ 2 దేవుడు పంపించాడు. ఒకవైపేమో ఆ 2 వీణను బయట తేయడానికి, మరొక వైపు ఏమో మనకు తెలుసు, తర్వాత చూస్తాం, సొదొమ గొమొర్రాలను ఏం చేయడానికట, నాశనం చేయడానికి. కాబట్టి 3వ మాట చెబుతూ, రక్షించబడిన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ ఆగిపోయినాం, ఆ డిగ్రేడేషన్లో ఆ డిజనరేషన్లో ఎక్కడ మనం ఆగిపోయినాం, ఎంతవరకు దిగిపోయినాం. ఒక్కసారి అక్కడ నుంచి నువ్వు బయటికి రా. నువ్వు అక్కడ ఆగద్దు. ప్రభుదేవం పిలుస్తున్నాడు. దేవుని వాక్యానికి మనం వెళితే కనుక ఒక సందర్భం ఇశ్రాయేలు గురించి నేను మీకు జ్ఞాపం చేస్తాను, అది మనకు అన్వయించుకుందాం. ఇర్మియా గ్రంథం రండి. తర్వాత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం నుంచి, ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించము, దోవజూబ స్తంభము నిలబెట్టము, నీవు వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనస్సు నిలుపు, తిరుగుము, ఈ పట్టణములకు తిరిగి రమ్ము. వినండి ఆ మాట, రిటర్న్ టు యువర్ సిటీస్. తిరుగు, నీ పట్టణాలకు, ఈ పట్టణాలకు తిరిగిరా. 22వ వచనం, నీవు ఎన్నోళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతుకురాలా.
అంటే హౌ లాంగ్ యూ లింగర్, కీప్ వాకింగ్ అప్ అండ్ డౌన్ ఇన్ దిస్ బ్యాక్ స్రిడన్ లైఫ్. విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఎక్కడ కూర్చొని మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు దిగజారావు, సరైన వాక్య జ్ఞానం లేదు, సరైన ప్రార్థనా జీవితం లేదు, సరైన ప్రభు బిడ్డల సహవాసం లేదు, సరైన సంఘ సేవా జీవితం లేదు, సరైనటువంటి మందిర సంబంధమైన జీవితం లేదు, సరైన నీతియుక్తమైన జీవితం లేదు. ఏదో ఎవరికో అవసరం ఉన్నట్టు మందిరానికి వస్తుంటాం, బట్ వీ డు నాట్ హ్యావ్ ద ట్రూ అఫెక్షన్, లవ్ ఫర్ ది హౌస్ ఆఫ్ గాడ్. దావీదు అన్నాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవా, పరిశుద్ధుల సహవాసాన్ని పోయిన వారం జ్ఞాపం చేశారు. 2 తిమోతి 2వ అధ్యాయం. ప్రభు, నువ్వు ప్రార్థన చేయవారితో కూడా, బట్ వేర్ ఆర్ యూ, వారితో కూడా ఉండవలసిన, దేవుని మందిరంలో నీ పాదాలు ఉండవలసిన ఆ నియామక కూటములు ఆదివారం అయితేనేమి, మంగళవారం అయితేనేమి, గురువారం అయితేనేమి, శుక్రవారం అయితేనేమి, వేర్ ఆర్ యూ గోయింగ్ అబౌట్, రోమింగ్ అబౌట్? ఎందుకు? దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ డిజనరేటెడ్ స్పిరిచువల్ లైఫ్. అది నీ పతనమైపోయిన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చి మాట్లాడుతూ నేను సూటిగానే ఖచ్చితంగా చెబుతున్నాను మాట. డోంట్ ట్రై టు జస్టిఫై, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయకు. దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ డిజనరేషన్ స్పిరిచువల్ లైఫ్. అందుకనే జాగ్రత్త పడదు. అందుకే ప్రభు అంటున్నాడు, తిరిగిరా, రిటర్న్ టు దై సిటీస్. నీకున్నాయి సిటీస్, నీకుంది మందిరం, నీకుంది సంఘం, నీకుంది కుటుంబం, నీకుంది పరిశుద్ధుల సహవాసం, నీకుంది ప్రభు సన్నిధి, నీకుంది ప్రభు వాక్యం, నీకుంది ప్రార్థన ఆధిక్యత, నీకుంది ప్రభుని సేవించే సంఘాన్ని సేవ చేసే అవకాశం నీకుంది. అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? ఇలాంటి సందర్భాలు బైబిల్లో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అష్షూరు మార్గం అని నీకేం పని అన్నాడు ప్రభు. ప్రశ్నించాడు, వాట్ హ్యావ్ యూ టు డూ ఇన్ ది వే ఆఫ్ అసిరియా? ఆ మార్గంలో నువ్వు ఎందుకు పోయినావు అని ప్రభు సూటిగానే ప్రశ్నించాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పోయిన వారం 22వ అధ్యాయం కూడా చెప్పాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు, గుణపరుస్తాను అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఈ పదం వాడుతున్నా. ప్రభు నీతో మాట్లాడుతుంటే, నీ తప్పిదవ, నీ పొరపాటుని చూపిస్తుంటే, నీ వెనక తీసిన నీ ఆధ్యాత్మికమైన స్థితిని గురించి ప్రభు నీతో మాట్లాడుతుంటే, ఏ విషయంలో వెనక తీసావో ప్రభు నీకు చెబుతూ ఉంటే, నీవు ప్రభు అలాంటి స్థితిలో ప్రభు నేను పిలుస్తున్నా, నీవు ఇంకా తడవు చేస్తున్నావా? సరి చేసుకోవడానికి సంసిద్ధంగా లేవా? ఒక నూతన తీర్మానం చేసుకోవడానికి సంసిద్ధంగా లేవా? నూతనంగా ప్రభు ప్రతిష్ఠించుకోవడానికి సంసిద్ధంగా లేవా? అందుకే అంటున్నాడు, లోతు తడవు చేశాడు. ఈ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నా, హౌ లాంగ్, ఎంత కాలం నీవు అటు ఇటు తిరుగుతావు? నీవు కూడా అంతే, ఎంతకాలం ఇంకా అటు ఇటు తిరుగుతావు? ఇంకా ఎంతకాలం అటు ఇటు తిరుగుతావు? అటు ఇటు తిరిగింది ఎవరు తెలుసా? చెప్పరే? ఎక్కడ, ఎప్పుడు? యోబు దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, అక్కడ మీటింగ్లోకి వచ్చాడు. వాడు పని చూసి, ఏంటిరా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏంటి అక్కడి నుంచి వచ్చావు ఏంటంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. నీవు అదే తిరుగుతున్నావు. దే ఆర్ ది స్టెప్స్ ఆఫ్ సాటన్. తిరుగుతున్నావు అటు ఇటు, ఏదో చెప్తావు, ఇంకా కారణాలు చాలా. ఇంకెంతకాలం? మాని రమ్మంటున్నాడు ప్రభు. నిన్ను స్వస్థపరచడానికి, గుణపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 4వ తలంపు వెళ్దాం. 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం. అయినా సరే ఇక్కడ కనికరం గల దేవుడు
ఆయన కనికరం చూపుతూనే ఉన్నాడు నేను బయటికి తేవడానికి. కనుక ఆ మాట యోబు కింద చక్కగానే అన్నాడు. ఆ మాట చదువుతాను నేను ఈ తలము ముగించకముందు. 18 ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వల్ల నీవు నా యెడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. ఇదిగో నీ కటాక్షం నా మీద. ప్రియమైన సోదరుడ సోదరి, నిన్ను బయటికి రమ్మని నీ జీవితంలో తిరిగి సమకూర్చడానికి కొరకై నీవు తడవు చేస్తున్న దేవుని కటాక్షం నీ మీదకుంది. దేవుడితో కటాక్షం కలవాడుగా నీ ఎడల వ్యవహరిస్తున్నాడు. అయితే దేవుని కటాక్షాన్ని నువ్వు అవమానించకు, తిరిగి రా. లోతు బయటికి రావడం జరిగింది. ఇది 3వ తలంపు. 4వ తలంపుకు వెళ్దాం. 4వ తలంపు 17వ వచనం. నేను క్లుప్తంగా నా మాటలు చదువుతాను. 16వ వచనం. 16వ వచనం చివరి భాగంలో వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. 17వ వచనం వెలుపలికి తీసుకొని వచ్చి ఊరి బయట ఉంచాక ఇప్పుడు ఆ దూతలు లోతుతో ఈ మాట అంటున్నారు. నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడును నిలవకము, నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి ఏం చేయమన్నాడు? పారిపోమ్మని చెప్పగా. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 3 మాటలు మనం చూస్తాం. ఒకటి మైదానములో నిలవద్దు. ఒకటి వెనకకు చూడకము, లుక్ నాట్ బ్యాక్, వెనకకు చూడకు. రెండవది ఎక్కడా నిలవకు, ఈ మైదానంలో నోవేర్ యు స్టే, ఎక్కడ ఉండద్దు, నిలవద్దు. మూడవది ఫ్లీ టు దట్ మౌంటైన్. కాడ 3 పదాలు, వెనక చూడవద్దు, ఎక్కడ నిలవద్దు, ఆ పర్వతానికి ఏం చేయమన్నాడు? ఈ 3 వెరీ క్లియర్ కమాండ్స్ గివన్ టు లాట్ బై దీస్ మెసెంజర్స్. ఈ వర్తమానికుల ద్వారా లోతుకు కుటుంబానికి ఇచ్చిన 3 ముఖ్యమైన ఆజ్ఞలు అని చెప్పాలి. ఆజ్ఞలు కనుక దీని గురించి నేను క్లుప్తంగానే మాట. వెనకకు చూడకము అని అన్నప్పుడు లోతు భార్య ఏం చేసిందంట? వెనక చూసి చూపిస్తాం. దీని గురించి నేను అంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా, ఈ ధ్యానంలో పోయిన వారం అంతకుముందు వారము. ఏమని? సిన్ నో మోర్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ స్త్రీకి నేను నీకు శిక్ష విధించనని చెప్పిన తర్వాత నీవు వెళ్ళి ఇకను పాపము చేయ. అది ముఖ్యమైన మాట. కాబట్టి మనము అదే ఉండాలి. రెండవ మాట ఇంకోటి ఏంటి? ఎక్కడను నిలువకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవకము. స్టే నాట్ అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలా? ఏంటంటే నీవు అపవాదికి తావు ఇవ్వకు. ఎఫెసీ 4లో మనం చూస్తాం. ఎందుకంటే నిలిస్తే మళ్ళీ అపవాదికి చోటు ఇచ్చినట్టు ఉంటుంది. కనుక నిలువకము అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఆ పర్వతమునకు ఫ్లీ టు దట్ మౌంటైన్ అంటే ఆ చక్కని సురక్షితమైన స్థలానికి వెళ్ళు అనేది. ఈ 3 మీరు ధ్యానం చేయని తర్వాత ఈ 3 ఆయనకు చెప్పడంలో, ఈ 3 ఆయన మనతో కూడా చెప్తున్నాడు. మన ప్రభు దూతలు కాదు, ఈరోజు మన ప్రభు మనతో చెబుతున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలు మన జీవితంలో మనం అన్వయించుకొని ఆ ప్రకారం మనం జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే విచారకరమైన విషయము, దురదృష్టకరమైన విషయం ఏమిటి? రండి, ఈ 4వ తలంపులోనే ఉన్నాం. 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని. ఇక్కడ లోతు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రేయర్. లోతు యొక్క ప్రార్థనగా ఇది మనకు అర్థమవుతూ ఉంది అని ప్రభు చెప్పాడు.
ప్రభు చెబితే ఈ మనిషి ఆ ప్రకారం పోయినటువంటి వాడు కాదు అనే విషయాన్ని గూర్చి ఇక్కడ మనము చూస్తాం. 4 అయిన తర్వాత ఒకవేళ ఇది ఐదవదిగా చెప్తాను. ఐదవదిగా చెప్తాను. ఆ 3 ఆజ్ఞలు అది 4వ తలంపైనాక ఇప్పుడు ఐదవదిగా మనం ఈ మాట చూద్దాం. వాట్ వాస్ ది రెస్పాన్స్ ఆఫ్ లార్డ్ టు దీస్ 3 కమాండ్స్ వర్ గివెన్ టు హిమ్? లోతుకు కుటుంబానికి ప్రభు ఇచ్చిన ఈ 3 ఆజ్ఞలకు లోతు స్పందన. అట్లాగా రాసుకోండి మీరు. 5వ తలంపు లోతు స్పందన అని. ఇక్కడ మన స్పందన ఏంటో కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఈ లోతు స్పందన ఎలాగుంది అని అంటే చూడండి, ఎంత డైరెక్ట్గా, హౌ డేర్ ఎనఫ్ హీ వాస్ టు సెట్ దిస్ టు ది లార్డ్, టు ది ఏంజల్స్ అని చెప్దాం. ఎంత ధైర్యం తనకి ఈ మాట చెప్పడానికి. ఏమన్నాడు? 17వ వచనం చివరి భాగం అండి. 18వ వచనం ప్రారంభం. లోతు, ప్రభువా అలాగు కాదు. లోతు మళ్ళీ అంటున్నాడు అన్నమాట, ప్రభువా అలాగు కాదు. నే లార్డ్, ప్రభువా అలాగు కాదు అని. ఇది సమంజసమేనా? చాలాసార్లు మనం కూడా ఇదే వాడుతుంటాం. ప్రభువా అలాగు కాదు అని. ఎందుకు అలాగు కాకూడదు అని అంటే తాను చాలా సంగతులు చెప్పాడు. ఏ సంగతులు చెప్పాడంటండి? ఇది చాలా దూరంగా ఉంది. నేను అవన్నీ మళ్ళీ మీకు చదవలేను, కానీ 20వ వచనంలో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడ తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పి. అసలు ఆ దూతలు లోతుగా మాట ఎందుకు చెప్పారు? తాను చావాలని చెప్పారా, లేకపోతే బ్రతకాలని చెప్పారా? నాశనం నుంచి తప్పించబడ్డానికే దేవుడు చెప్పించాడు ఆ మాటలు. ఇక దేవుడే చెప్పాడని అంటూ ఉంటాను నేను, దూతలు అయిన మాటలు. ప్రభు అయిన దేవుడు చెప్పాడు. నాశనం నుంచి లోతును రక్షించాలని కోరిన దేవుడు తాను ఇలాగా చెప్పాడు. చెబితే ఇప్పుడు తాను అంటాడు, ఏమంటాడు? అలాగూ కాదు ప్రభా. మరి ఎలాగో చెప్పు నువ్వు అంటే, ఇదిగో ఇది చిన్నది, నా సమీపంగా ఉన్నది, చిన్నది, నేను అక్కడికి పోయి బ్రతుకుదును అని అంటున్నాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఇక్కడ నేను ఒక తలంపు చెప్తా, అదే మనకు 5వ తలంపు. ఏంటి అని అంటే, గాడ్స్ చాయిస్ ఫర్ లాట్ అండ్ ఫర్ హిజ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ. లోతు యొక్క కాపుదల, సురక్షితంగా క్షేమంగా తాను తన భద్రత కొరకై దేవుని యొక్క ఏర్పాటు, గాడ్స్ చాయిస్. అయితే ఇక్కడ దానికంటే మించి ఈ లోతు హీఈస్ ట్రయింగ్ టు మేక్ హిజ్ ఓన్ చాయిస్ ఫర్ హిజ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ. తన కాపుదల భద్రత కొరకై ఈ మనుషుడు తన స్వంత ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది 5వ తలం. ఒక మాట చెప్పనా? సామెతల గ్రంథం 14వ అధ్యాయమా, దయచేసి తీసిన త్వరగా. 29వ వచనమా? కాదేమో. సామెతల గ్రంథం 13 కూడా కాదు, 14 కూడా కాదు, 10వ అధ్యాయం అండి. సారీ, 10వ అధ్యాయం 29వ వచనం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గం, పాపము చేయవారికి అది. ఈ మాట నేను మొదటి ఆ సెంటెన్స్ ఎప్పుడూ చెప్తూ వచ్చాను, కానీ అయితే 2వ సెంటెన్స్ నేను ఈరోజు మరి విశదంగా తలస్తూ వచ్చినప్పుడు నాకు తలంపు వచ్చేది. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఏంటంట? ఆశ్రయదుర్గం. అయితే పాపము చేయవానికి అది ఏంటంట?
ఇప్పుడు లోతును ఎవరిలో పెడదాం? మొదటి లైన్లో పెడదామా, రెండవ లైన్లో పెడదామా? రెండో లైన్లో పెట్టాలి. అంటే లోతు యొక్క మనసు ఎలాగుంది? స్టిల్ హీ వాజ్ నాట్ సిన్సియర్. ఇంత జరిగిన తర్వాత కూడా తాను దేవుని పట్ల, తన విశ్వాసం పట్ల, తన భక్తి పట్ల స్టిల్ హీ వాజ్ నాట్ ఎనఫ్ సిన్సియర్. చాలినంత ఇంకా యథార్థంగా తాను లేడు. ఉండిగన ఉంటే యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం పోయి సురక్షితంగా ఉండాడు. ఇంకా దేర్ వాజ్ సమ్ డిజైర్ ఇన్ హిజ్ లైఫ్, సంథింగ్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. క్లియర్లీ వీ కెనాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. పాపము చేయువానికి ఒక సూటిగా మాట చెప్పాడు కాబట్టి ఇంకా తాను వెనకదీసి ఇంకా ఇట్లాంటి స్థితిలో జీవించాలన్న కోరిక తనలో ఉన్నట్లుంది. అందుకనే ఈ మాట పలికింటాడు. దిస్ థింగ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ లాట్ బికాస్ ఆఫ్ దిస్ ట్రూ కండిషన్. వాట్? హృదయంలో ఉండు దాన్ని బట్టి నోరు ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది. ఈరోజు చాలాసార్లు పశ్చాత్తాపడతాం, ఒప్పుకున్నట్టుంటాం, తీర్మానాలు చేసుకుంటుంటాం. అయితే ఇంకా లోతులో లోతున ఎక్కడో ఉంది, ఇంకా లోపల హృదయంలో అంతరంగంలో అది ఇంకేదో దాచింది. ఇది ఒకటి పారిపో అంటే తాను సురక్షితంగా ఉండడానికనే దేవుడు చెప్పాడు. అదే ప్రభు అలా కాదు. ఎందుకన్నాడు? దూరం ఉంటే నేను దూరంగా తీసుకొని పోలేడా? ఇక్కడ నుంచి నువ్వు నాశనంగా ఉండి తప్పించినాడు అక్కడ వరకు వెయిట్ చేయకుండా ఉంటాడా? తర్వాత మనం తర్వాత తలంపు నేను చెప్తా ఖచ్చితంగా. కానీ అందుకే 5వ తలంపు ఇక్కడ ముగిస్తాను త్వరగా. దేవుని ఏర్పాటు కాదని తన సొంత ఏర్పాటు చివరికి అల్టిమేట్గా తన సొంత ఏర్పాటు తను నష్టానికి కష్టానికి తీసుకుని వెళ్ళి పోయిన వారు నేను ఒక మాట చెప్పా. ఇలాంటి పరిస్థితి యోబు జీవితంలో మోయాబీలను అమ్మోనీలను తెచ్చాడు. ఏ కర్స్డ్ పీపుల్, శపితమైన ప్రజలను, దేవుని ప్రజలు శపించ తీర్మానించుకున్న వారిని, దేవుని ప్రజల పురోగతిని ఆటంకపరిచే వారిని, అంతేకాదు దేవుడు సెలవిచ్చిన వాగ్దానాలు నెరవేరకుండా అడ్డుపడే వారిని కన్నాడు ఈ మనిషి. అలాగే ఉంటే మనం కూడా we also bring forth such people. ఇలాంటి వారిని మనం తీసుకొని వస్తాం. సత్యమును అడ్డగించే వాళ్ళను, దేవుని ప్రజలు పురోగతిని ఆటంకపరిచేవారు. ఈరోజు ఎంతోమంది లేకపోతే సంఘాల్లో ఇలాంటి వారు మోయాబీలు, అమ్మోనీలు. ది ప్రాస్పరిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ బీయింగ్ రిస్ట్రైన్డ్ బై సచ్ పీపుల్. యూ బీయింగ్ ఇన్ ద అసెంబ్లీ, సంఘంలో ఉండి అబ్రాహాముతో ఉండి నీతిమంతులో ఒకడుగా ఉండి నీవు తెచ్చే సంతానం ఎవరు? ఆఖరికి దేవుని వాగ్దానాలు అబ్రాహాముతో సెలవిచ్చిన వాగ్దానం సఫలం కాకుండా ఆటంకపరిచి నీరుగా వచ్చి నిర్వీర్యం చేసి దౌర్భాగ్యులు తీసుకొని వస్తున్నావు. అంత తప్ప నథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ గుడ్. నథింగ్ గుడ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లోంచి మంచిదేమి రాలేదు. చాలా దౌర్భాగ్యుడు. ఇక్కడికి వచ్చినా కూడా ఈ 5వ తలంపులో ప్రభువా అలాగున కాదు అని అనడం మనం చూస్తాం. సరే, ఇక్కడే ముగించేస్తాను. నేను ఆదికాండం ఇంతకుముందు ధ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అది వీడియో రికార్డింగ్ కాదు, కానీ అయితే ఆడియో రికార్డింగ్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది మీకు. కాబట్టి దీంతో అది కూడా కలుపుకొని చూడండి, వినండి, ప్రయత్నం చేయండి. కనుక ఇప్పుడు లోతును కూర్చున్న 5వ తలంపు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అన్నీ పరీక్ష చేసి డాక్టర్ గారు అన్నాడు, ప్రిస్క్రైబ్ చేశాడు. ఏం ప్రిస్క్రైబ్ చేశాడు? మెడిసిన్. తినకముందు ఇదేసుకో, పొద్దున తిన్న తర్వాత ఇదేసుకో, మధ్యాహ్నం తిన్న తర్వాత అదేసుకో, పడుకోకముందు సాయంకాలం ఇదేసుకో, సాయంకాలం కొంచెం లేటుగా పడుకుంటున్నాను, పొద్దున్నే తినమంటావా? లేకపోతే తిన్న తర్వాత ఇది వేసుకుంటే సార్ తినకముందు తినచ్చా? ఒక ఆయన అన్నాడు డాక్టర్ దగ్గర పోతే, షుగర్ డాక్టర్ దగ్గరికి, నీవు 2 ఇడ్లీలు తినాలా, 2 పుల్కాలు తినాలా అని అంటే
అంత భోజనం అంతా అయిపోయిన తర్వాత నా సార్ అది అన్నాడట. భోజనం అంతా అయిపోయిన తర్వాత నా సార్ అది అన్నాడట. అట్లుండాది మన కథ కూడా అంతే. ఆడికి పోయి వీ ట్రై టు గివ్ ప్రిస్క్రిప్షన్ టు ది డాక్టర్, నాట్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ వీ యాక్సెప్ట్. ఇది చేస్తున్నాడు ఈ లోతు. లోతు ఇది చేస్తున్నాడు ఇక్కడ. దట్ ప్రిస్క్రిప్షన్ లెడ్ హిమ్ ఇంటూ టెరిబుల్ లాస్. కనుక ఆ ప్రిస్క్రిప్షన్ తను చాలా నష్టానికి తీసుకొని వెళ్ళిందిగా మనకు అర్థమవుతుంది అని. ఇదే 5వ తలంపు. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు పోదాం. 19వ అధ్యాయం. 19వ అధ్యాయం దయచేసి చూడండి. 21, 22 వచనాలు. ఆ మాట చెబుతా అన్నాను కదా. లోతు సోయరునకు వచ్చినప్పుడు క్షమించండి, 21, 22 రైట్. నేను బ్రతుకుదని చెప్పాను. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని అనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. ఇది 6వ తలంపు. ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడదు. అంతకుముందు ఏం పేరు తెలుసా? 14వ అధ్యాయం మీరు చదవండి. 1వ వచనం, 2వ వచనం తర్వాత. మీరు ఇప్పుడు కాదులేండి. అంతకుముందు దానికి పేరు ఏంటంటే బెల అనే పేరు దానికి. 5 రాజుల గురించి మాట్లాడి బెల రాజు కూడా అన్నాడు. బెల అనే దానికి ఇప్పుడు సోయరు అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఈ మనిషి బ్రతిమాలాడు, చిన్నది చిన్నది చిన్నది. అయితే పోనీ దాన్ని నాశనం చేయనని చెప్పాడు. యాక్చువల్గా ఈ 5 సిటీస్ నాశనం కావాల్సిందే. అయితే గాడ్ పర్మిటెడ్. దేవుడు లోతుకు అనుమతించాడు. పో అయితే అని చెప్పేసి అని అనుమతించాడు. అయితే ఇక్కడ ఒక మాట ముఖ్యమైనది. అది దూరము, నేను అక్కడికి పోలేను, నేను నాశనమైపోదునేమో అన్నాడు కదా. అయితే దేవుడు ఎలాంటి వాడు చూశారు ఇక్కడ. 22వ వచనం మధ్యలో భాగం, నీవక్కడ చేరు వరకు నేనేమియో. ఏందండి ఈ మాట? అంటే దేవుడు ఇలాంటి వాని పట్ల తాను ఎంత, తన కాపుదల భద్రత పట్ల ఎంత చింత, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడం, తీర్పును కుమ్మరించడానికి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటాడంట. నువ్వు అక్కడ చేరు వరకు అంటే నీ పట్ల నాకున్న శ్రద్ధ ఇది, నా చింత నీ పట్ల ఉన్నది లోతు. నువ్వు అక్కడికి పోయే వరకునే, ఈ సమీపంగా ఉండేదే కాదు, ఆ దూరంగానే చూపించాను. ఆ పట్టణాన్ని కూడా నువ్వు పోయే వరకు, ఆ పర్వతాన్ని కూడా నువ్వు పోయే వరకు నేను ఏం చేయను అనే దేవుని తీర్మానం. అలాంటప్పుడు ఈయనెట్లు అడుగుతాడండి? నీవు వెళ్ళు వరకు, నీవు పోయే వరకు నేనేమీ చేయను, నేను చేయలేను అన్నాడు కదా. నేనేమీ చేయలేను అంటే దేవుడు చేయలేని వాడైపోయాడు. తాను చేయాలనుకున్నది చేయలేని వాడైపోయినాడు. అంటే టెంపరీగా ఆలస్యం చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఇంకా ఆ పర్వతానికి దూరంగా ఉండే ఆ పర్వతానికి వినా ఇంకా అంతసేపు ఆలస్యం చేసి ఉండేవాడే. అందుకని 6వ తలంపు ముగించి వెళ్తానికి ముందుకు, ఇలాంటి మన పట్ల కూడా మన సంరక్షణ, కాపుదల, భద్రత పట్ల దేవుడు ఎలాగా వ్యవహరిస్తాడో చూడండి. ఆయన అంతైన నమ్మదైన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమని అన్నాడు. ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు. ఆయన చెబితే దాని ప్రకారం నెరవేరుస్తుంది. నీవు ఆ పర్వతాన్ని పారిపో అంటే అప్పుడే పారిపోయింటే బాగుండేది, కానీ తను అలాగూ చేయలేకపోయినాడు. ఆయన ఇక్కడ 6వ తలంపు, నేను ఇక్కడ చెప్పి 7వ తలంపు వెళ్తాను. ఎందుకంటే అది కూడా ఇంకో తలంపుగా జ్ఞాపం చేస్తాను. ఏంటనంటే రండి దయచేసి 30వ వచనం, 19వ అధ్యాయం 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి. వినండి మాట, బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. లోతు సోయరులో నివసించడానికి ఏమన్నాడు? అరే నువ్వంటివి కదరా, ఏమంటివి? నేను పోయి అక్కడ భద్రంగా ఉంటానంటివి. సరే పో అని దేవుడు చెప్పా.
ఆడిపోయిన తర్వాత లోతు ఏం చేస్తున్నాడట? ఇదేంటి భయపడడం మళ్ళీ? కాబట్టి అవర్ ఓన్ చాయిస్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ అవర్ లైఫ్స్. మన స్వంత ఏర్పాట్లు మన జీవితంలో మనకు సురక్షితం, భద్రత ఇవ్వవు. భయాన్ని, ఆందోళనలు తీసివేయలేవు. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ చాయిస్ ఇన్ అవర్ లైఫ్స్. కీప్స్ us సేఫ్, కీప్స్ us ఫియర్లెస్, కీప్స్ us సెక్యూర్, కీప్స్ us బీయింగ్ బ్లెస్డ్, కీప్స్ us ఎవ్రీథింగ్. ఆ మాట అర్థం చేసుకుంది. సరే అని ఆడిపోతే అక్కడికి పోయినప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాడంటే, సరే ఇక ముందుకు వెళ్ళి నేను ముగింపుకు వెళ్తున్నాను. ఇక రండి 31 వచ్చిన ఇక్కడ 31. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఇక్కడ ఆపుతున్నాడు. మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు. ఆ లోకం అనే దానికి ఇంటి పెడితే మంచిదేమో అనిపిస్తుంది నాకు. ఈ పనికిమాలిన వాళ్ళు అంటే ఈ మనిషి, దీనికి కారణం ఈ మనిషి అని చెప్పాలి లోతు. వాళ్ళు అన్నారు లోకంలో ఏ పురుషుడు లేడు. అంటే లోకంలో ఇక ఈ ఇద్దరు స్త్రీలే ఉన్నారు. లోకంలో ఇంకెవరినో ఉంటే ఆడోళ్ళే ఉన్నారు, ఇక మొగోడు ఎవడు లేడనేనా వాళ్ళ భాష? అది కాదు. కాబట్టి నేను లోకం అనే మాటకి ఇంటి పెడితే బాగుంటుంది అన్నా. మరి ఎక్కడ లేడు ఏ పురుషుడు? ఎక్కడ? నాట్ ఓన్లీ ఇన్ సోయర్, సొదొమ గొమొర్రాల 5 పట్టణాలు. దీస్ పీపుల్ ఆర్ హ్యాబిచుయేటెడ్ and very much accustomed to the life of this terrible, sinful, evil cities and evil people. వీరు ఈ దుర్మార్గపు పట్టణములు, ప్రజలు, వారితో సహవాసం, వారితో కలిసి జీవించడానికి అలవాటు పడి ఇక దేవుడు నాశనం చేస్తాడు కదా, చూసాం పొగలేసిపోయింది కదా ఈ 5 పట్టణాల్లో, ఇంకెవ్వడు లేడు లోకంలో కాదు. అందుకే లోకానికి ఇంటి పెట్టుకోండి మీరు, 5 cities అని రాసుకోండి అక్కడ. అంటే వాళ్ళ మనసంతా ఎక్కడుంది చెప్పరేంటండి? 5 పట్టణాల మీద ఉంది. 5 పట్టణాలు ఉంటే పురుషుల మీద ఉంది. ఒకవేళ ఇంకా కొంచెం డైరెక్ట్గానే వెళ్తే పెళ్ళాడన ఎంగేజ్మెంట్ అయిందేమో మనకు తెలియదు, కానీ వాళ్ళ మీదికి పోయిందో ఏందో ఇంకా తర్వాత వాళ్ళు కూడా చచ్చిపోయింటారేమో, కాలిపోయింటారేమో. కాబట్టి ఏ పురుషుడు లేడంటే, ఎక్కడ లేడు ఏ పురుషుడు? లోకంలోనా? 5 పట్టణాలు. చాలాసార్లు ఏమంటామంటే వీడికి వచ్చేటప్పటికి ఇంకెవరున్నారు ఈ అబ్బాయి కంటే, ఇంకెవరున్నారు ఈ అమ్మాయి కంటే. అమ్మ నాన్నలు కూడా అది అనుకుంటుంటారు, ఇంతకంటే ఇక మంచి సంబంధం ఇంకెక్కడ దొరుకుతుంది అంటే. లోకమంతా బోసిపోయిందా? లోకమంతా గొడ్డుబారిపోయిందా? లోకంలో ఎవరు లేరా? ఏం మాటలు. కాబట్టి ఇవి వారి పతనమైన ఆధ్యాత్మికమైన భక్తిహీనమైన జీవితాన్ని గురించి మనకు చూపిస్తుంది. నీవు కూడా అలాంటి స్థితిలో ఉంటే ఇలాంటి తలంపులు, మాటలు వస్తూ ఉంటాయి. ఇక ఏ పురుషుడు లేడు, ఇంకెవరు, దేర్ ఇస్ నో అదర్ గో. ఏంటంట? దేర్ ఇస్ నో అదర్ గో అంటే ఇంక వేరే మార్గమేమి ఇదన్నమాట మన కథ చాలాసార్లు. అందుకనే ఎక్కడికైనా దిగజారిపోవడానికి సిద్ధం. అది 2 స్త్రీలను ఏం చేసింది? సొంత తండ్రితో ఈ తప్పిదం, పాపం చేయడానికి దారి తీసింది. తద్వారా ఏం తీసుకొని వచ్చారు మనకు తెలుసు. అంతేకాదు వీళ్ళకి వచ్చిన ఆలోచనలు చూసారా? మన తండ్రికి ఏం చేద్దామంటే సారాయి దాపుదాం. వానికి నిండా దాపి వాడికి తెలియలే, లోతుకు తెలియలే ఏంటో, మరి ఏం జరిగిందో ఏం తెలియలే లోతు. అంటే వీళ్ళకు ఈ 2 స్త్రీలకు ఎన్ని అలవాట్లు ఉన్నాయో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మన ఫ్యామిలీస్లో వచ్చి మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, హౌ ఆర్ వీ బ్రీడింగ్ అవర్ సీడ్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్?
దేవుడు మనకిచ్చిన సంతానాన్ని మనం ఎలాగా బ్రీడ్ చేస్తున్నాం, ఎలాగా పెంచుతున్నాం? హౌ డు వి నర్చర్ దెమ్? ఎట్లా వారిని పెంచుతున్నాం? ఎట్లా వారిని పెంచుతున్నాం? వారి ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయి. రక్షించమని దేవుని బిడ్డలారా, ఏళ్ళ తరబడి ప్రభువులో ఉన్నవారులారా, తల్లిదండ్రులారా, పెద్దలారా, ఈ విషయానికి గాడ్ హోల్డ్స్ us రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్షన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల్లో ఇలాంటి వాటికి ప్రభు అయిన దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడు. జాగ్రత్త తీసుకొని మన పిల్లల్ని ప్రభు మహిమ కొరకై జాగ్రత్తగా పెంచుదాం. మన పిల్లలు ఇలాగా జాగ్రత్తగా పెరగడం, పెంచబడడం అనేది, ఈ మాట చెబుతున్నాను, అది తల్లిదండ్రుల మీద ఆధారపడింది. డిపెండ్స్ అపాన్ ది పేరెంట్స్ స్పిరిచువల్ లైఫ్, పేరెంట్స్ ఎగ్జాంపులరీ లైఫ్. తల్లిదండ్రుల మాదిరికరమైన జీవితం, తల్లిదండ్రుల ఆత్మీయ అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. మనసులో ఉంచుకొని మనం జాగ్రత్త పడి, మనం దేవుడు పిలిచినా పోయినా రాబో తరానికి ఇలాంటి సంతానం ప్రభు మహిమ కొరకు తీసి, ఇలా అబ్రాహాము సంతానమైన ఇస్సాకును అలాంటి సంతానమైన వారిని తీసుకుని వచ్చేదాని కొరకాయ మనం పాటుపడదాం. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ మనం తప్పిపోయినామో సరి చేసుకొని మన జీవితాలు ప్రభు సమర్పించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.